వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఈ క్లాస్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్తో నేను మరిన్ని వీడియోలు మీకు ఇలా అందించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇక మీకు నేను అందిస్తున్నటువంటి ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే నేను క్రింద మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఉచితంగా పీడిఎఫ్ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్కి సంబంధించి దాన్ని కూడా పొందండి. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి దానిలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు రాసే ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దానికి సంబంధించి లేటెస్ట్ బిట్స్ అడుగుతూ ఉన్నారు. అలాగే మీకు సమగ్రంగా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నింటిని ఇంప్రూవ్ చేసుకునేందుకు ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్గా ఈ క్లాస్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్లైమేట్ చేంజ్పై 2 జాతీయ మిషన్లు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి? విచ్ ఆర్గనైజేషన్ లీడ్ 2 నేషనల్ మిషన్స్ ఆన్ క్లైమేట్ చేంజెస్ అని అంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ అని అంటున్నాం. ఇలా ఎవరి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి 2 జాతీయ మిషన్లు అనేవి నిర్వహించబడుతున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి ఇక్కడ క్లైమేట్ చేంజ్పై 2 జాతీయ మిషన్లు లేదా 2 నేషనల్ మిషన్స్ అని అంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 2 జాతీయ మిషన్లను రన్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటిది. ఒకటి NMSHE అని అంటున్నాం. ఏమని అంటున్నాం? NMSHE అని చెప్పేసి ఒక మిషన్ ఉంది. రెండో మిషన్ వచ్చి ఏంటి అని అంటే NMSKCC అని అంటున్నాం. NMSKCC. సో ఈ 2 కూడా జాతీయ మిషన్లు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఈ మిషన్లే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆపరేట్ చేయబడుతున్నటువంటివిగా గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హిమాలయాస్కి సంబంధించినటువంటిది. సో ఒకటి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హిమాలయాస్ ఏకోసిస్టమ్ అనేటువంటి ఒక మిషన్ ఉంది. ఇది నేషనల్ మిషన్ అని అంటున్నాం. ఇక రెండవది వచ్చి నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజెస్ అని అంటున్నాం. ఇంకొకటి వచ్చి నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ క్లైమేట్ చేంజెస్ అని అంటున్నాం. నాలెడ్జ్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అని అంటున్నాం. సో ఇలా 2 మిషన్స్ అనేవి మనకి ఇక్కడ రన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రెండింటిని రన్ చేస్తున్నటువంటిదే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించి మీకు ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2023లో క్లైమేట్, ఎనర్జీ మరియు సస్టైనబుల్ టెక్నాలజీ కోసం డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత బడ్జెట్ని కేటాయించినది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి 100 కోట్లు, 125 కోట్లు, 3 కోట్లు, 150 కోట్లు అని అంటున్నాం. హౌ మచ్ బడ్జెట్ వాజ్ అలొకేటెడ్ బై డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ 2023 ఫర్ క్లైమేట్, ఎనర్జీ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అని అంటున్నాం. ఇందులో ఎన్ని కోట్ల రూపాయలను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించడం జరిగింది క్లైమేట్ అండ్ ఎనర్జీ కోసం అని అంటే మీ ఆన్సర్ ఉండాలి 125 కోట్లు. 125 crores బడ్జెట్ని కేటాయించడం జరిగింది క్లైమేట్, ఎనర్జీ మరియు సస్టైనబుల్ టెక్నాలజీ కోసం అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్గా చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రథమ 21 రోజుల సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ఏ ప్రాంతంలో నిర్వహించబడింది? వేర్ వాజ్ ద ఫస్ట్ 21 days కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కండక్టెడ్ అని అంటున్నాం. హిమాలయాలు, మచోయ్ గ్లేసియర్, లడఖ్, నందాదేవి గ్లేషియర్స్, అరుణాచల్ ప్రదేశ్ అని అంటున్నాం. సో ఇక్కడ ఈ 21 daysకి సంబంధించినటువంటి
ప్రథమ నిర్మాణ కార్యక్రమం అనేది కొనసాగించబడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సింది మచోయ్ గ్లేసియర్స్ అని చెప్పాలి. ఇది లడఖ్లో ఉంది. మచోయ్ గ్లేసియర్స్ లడఖ్లో ఈ 21 రోజుల పాటు ఈ కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా రన్ చేయబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరెవరికి రన్ చేయబడుతుంది, ఎవరి కోసం రన్ చేయబడుతుంది అని అంటే డాక్టరల్ అలాగే పోస్ట్ డాక్టరల్కి సంబంధించినటువంటి వారి కోసం రన్ చేయబడుతున్నటువంటిది ఈ ప్రోగ్రామ్. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రోగ్రామ్కి సంబంధించి ఇది ఆన్సర్ చేయాలి. క్రింది దేశాలలో ఏవి భారతదేశం క్లైమేట్ సైన్స్ పరిశోధనలో సహకారాన్ని కలిగి ఉన్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ కొలాబరేట్ విత్ ఇండియా ఆన్ క్లైమేట్ సైన్స్ రీసెర్చ్ అని అంటున్నాం. జపాన్, స్వీడన్, అమెరికా, రష్యా, యుఎస్ఏ, యుఏఈ, 5 అని అంటున్నాం. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి క్లైమేట్ సైన్స్ పరిశోధనలలో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనవేనండి. జపాన్, స్వీడన్, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ కూడా క్లైమేట్కి సంబంధించిన సైన్స్ పరిశోధనలలో సహకారంగా భారతదేశంతో నిలవడం జరిగినది. సో ఇలాంటి క్వశ్చన్ ఎక్కడైనా వస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒప్పందాలకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ మాన్సూన్ మిషన్ క్రింద ఇండో యుఎస్ సహకారం ఏ సంస్థల మధ్యన జరిగినది అని అంటున్నాం. అండర్ ద నేషనల్ మాన్సూన్ మిషన్ Indo-US collaboration occurred between which organizations అని అంటున్నాం. ఇక్కడ MOES మరియు నాసా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ NOAA, DST అండ్ IITM మరియు NCAR అని అంటున్నాం. ఇందులో వేటి మధ్యన ఈ ఒప్పందం అనేది జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి వస్తే మన ఆన్సర్ ఏముండాలి అని అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అలాగే NOAA మధ్యన ఈ ఒప్పందం అనేది కుదిరింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. MOES అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని అంటున్నాం. ఇక్కడ NOAA అని అంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాం. సో ఇలా ఈ రెండింటి మధ్యన ఒప్పందం అనేది కుదిరింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేనికోసం అని అంటే నేషనల్ మాన్సూన్ మిషన్ అని అంటే మీకు ఇండో యుఎస్ఏ గుర్తుకు రావాలి, అలాగే ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కూడా మీకు గుర్తుండాల్సినటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారత్ డేటా సాగర్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటున్నాం. విదేశీ డేటా సేకరణ, భారత భాషల కోసం ప్రాథమిక డేటా సేకరణ, డేటా భద్రత, అలాగే భారతీయ మోడల్స్ కోసం గణనపరమైన శక్తిని పెంచడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద భారత్ డేటా సాగర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించి మీకు ఎక్కడైనా భారత్ డేటా సాగర్ అనేటువంటి కార్యక్రమం వస్తే మీరు గుర్తుంచుకోండి, భారతీయ భాషల కోసం ప్రాథమిక డేటా సేకరణ, ప్రైమరీ డేటా కలెక్షన్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇదే భారత్ డేటా సాగర్ ఇనిషియేటివ్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల పాయింట్ ఆఫ్ వ్యూలో. భారత్ జన్ ఏ సమూహంతో భాగస్వామ్యాలను అభివృద్ధి చేస్తోంది? సో విత్ విచ్ గ్రూప్స్ ఈజ్ భారత్ జన్ బిల్డింగ్ పార్ట్నర్షిప్ అని అంటున్నాం. పరిశోధన సంస్థలు, పరిశ్రమలు మరియు స్టార్టప్స్, అలాగే ప్రభుత్వ సంస్థలు, 5 అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి 5 అని గుర్తుంచుకోవాలి. భారత్ జన్ అనేటువంటి కార్యక్రమానికి పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్స్, ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇండస్ట్రీస్ అండ్ స్టార్టప్స్, గవర్నమెంట్ బాడీస్ ఇవన్నీ కూడా సహకరించడం జరుగుతోంది. భారత్ జన్ అనేటువంటి కార్యక్రమం గురించి క్వశ్చన్ అడుగుతారు. భారత్ జన్ యొక్క లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. విదేశీ భాషలపై మోడల్స్ అభివృద్ధి, భారతీయ భాషల భిన్నత్వాన్ని ప్రతిబింబించడం, గణనీయమైన శక్తిని పెంపొందించడం, శాస్త్రవేత్తల కోసం మాత్రమే మోడల్స్ని అభివృద్ధి చేయడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆన్ భారత్ జన్ అని అంటున్నాం. సో ఇందులో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వస్తే, సో దీనికి సంబంధించి మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే లక్ష్యానికి సంబంధించి సో భారత భాషలకి సంబంధించినటువంటి భిన్నత్వాన్ని ప్రతిబింబించడం, రిప్రజెంటింగ్ ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అని అంటున్నాం. సో భారతీయ భాషల భిన్నత్వాన్ని పెంపొందించడం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ భారతీయ భాషలకి సంబంధించి భారత్ జన్ కార్యక్రమం వచ్చింది. భారత్ జన్ యొక్క
కన్సార్షియంలో ఏ సంస్థలు భాగం? విచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ భారత్ జెన్స్ కన్సార్షియం అని అంటున్నాం. ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి మండే, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఇండోర్ అని అంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటితో పాటు పైవన్నీ అని అన్నాం. భారత్ జన్ అనేటువంటి కార్యక్రమం భారతీయ భాషలను కాపాడేందుకు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఈ అన్ని ఐఐటీస్ అండ్ ఐఐఎం ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. ఇక భారత్ జన్ అనుసంధానాలు ప్రాంతీయ కంటెంట్ అభివృద్ధికి ఎలా మద్దతు ఇస్తాయి? హౌ డస్ భారత్ జన్ సపోర్ట్ రీజనల్ కంటెంట్ డెవలప్మెంట్ అని అంటున్నాం. స్థానిక భాషల అనువాదం ద్వారా, మోడల్స్ ప్రదర్శన పెంపుదల ద్వారా, డేటా భద్రతా క్రమం ద్వారా, పెద్ద స్థాయి డేటా నిల్వల ద్వారా అని అంటున్నాం. సో దీనికి సంబంధించి స్థానిక భాషలను అనువాదించడం ద్వారా భారత్ జన్ అనుసంధానం అనేటువంటి కార్యక్రమంలో కంటెంట్ అభివృద్ధి జరుగుతూ ఉంది. సో కాబట్టి బై ట్రాన్స్లేటింగ్ అక్రాస్ లోకల్ లాంగ్వేజెస్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో భారత్ జన్ అనేటువంటి కార్యక్రమం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ మొత్తం క్వశ్చన్స్ని అప్డేట్ చేసుకోండి మీ కరెంట్ అఫైర్స్ కోసం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే నేను ఇచ్చేటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ని మీరు పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.